సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవో అయితే జారీ చేసిందనమాట. సో ఉద్యోగ డిపార్ట్మెంట్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఏం చేశారు, ఎందుకు జీవో ఇచ్చారు అనేది అయితే పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో అయితే చూద్దాం. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కేటాయించిన 4,393 మంది 70% ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి శాఖలోకి అయితే తీసుకురానున్నారు. సెబ్ ఏర్పాటు కాక మునుపు ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను అయితే మళ్ళీ పునరుద్ధరించనున్నారు. సెబ్ రద్దుకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అయితే డీజీపీ ద్వారకా తిమ్మలరావు అయితే ఇచ్చారనమాట, విడుదల చేశారనమాట. అయితే సెబ్ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న 6,274 మందిలో 1,881 మందిని మాత్రమే ఎక్సైజ్ శాఖలో ఉంచి మిగతా వారందరినీ కూడా సబ్కు కేటాయించారు. ఇప్పుడు వారిని మళ్ళీ ఎక్సైజ్ శాఖలోకి తీసుకురానున్నారు. వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ పర్యవేక్షణలో పనిచేస్తారు. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం అయితే ఏర్పాటు కానుందనమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే వస్తున్నాయి ఈ జీవో కారణంగా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని